హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలని ముంచెత్తనున్న వాయుగుండం ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మనం చెప్పిన విధంగానే గత అర్ధరాత్రి నుండి ఇటు మధ్య కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ముంచెత్తుతున్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు. ఇదిలో ఉంటే రాగల 48 గంటల్లో ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భారీ వాయుగుండం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అండర్లైన్ చేసే చూడండి ఈ మ్యాప్లో, ఇక్కడ భారీ వాయుగుండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది విశాఖపట్నానికి 90 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు రాగల 48 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లా కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇది 48 గంటల్లో తీరాన్ని తాగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తారీఖు నుండి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు మన తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు గత అర్ధరాత్రి నుండే పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో మరో 4 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మదినపల్లి, నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా శ్రీకాకుళం నుండి ప్రకాశం జిల్లా వరకు ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 1, 2 తారీఖుల్లో తెలంగాణపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ జిల్లాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా అక్కడక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలకు ఉపశమనం లభించే అవకాశం ఈ వాయుగుండం ప్రభావంతో లభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అది ఏపీలో కూడా 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా తెలంగాణలో పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఇటు ఏపీలో కూడా పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుండి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే రాబోయే అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం కూడా భారీగా వచ్చే అవకాశాలు కనపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.